నమస్తే. నేను అన్నపూర్ణ మామిళ్ళపల్లి విజయవాడ రుచులు కార్యక్రమంలో మీకు గతంలో నేను మైదా పిండితో వడియాలు, జాము, తర్వాత దొండకాయ పచ్చడి ఇలాంటివి మీకు కొన్ని చూపించాను. ఈరోజు మళ్ళీ కొన్ని ఐటమ్స్ చేసి చూపిస్తాను. రాబోయే నవరాత్రుల్లో ఈజీగా త్వరగా చేసుకోవడానికి వీలుగా టైం సేవ్ అవ్వాలి, పని కావాలి, తొందరగా ఈ పని అయిపోవాలి, తేలిగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆడవాళ్ళు ఇంట్లోంచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి వీలుగా ఉండేలాంటివి దేవుడి కోసం ఒక 4 రకాల ప్రసాదాలు చూపిద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడాను అటుకులతోనే తయారు చేసిన ప్రసాదాలు ఇవన్నీను. ఇవి మీరు ఒక్కొక్కటి నేను చెప్తాను, ఏమేమి ఐటమ్స్ కావాలో చూడండి. తర్వాత నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. ఈ కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నారనుకోండి. ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో పెట్టుకోవాలి. నీళ్ళు అన్నీ వంపేసి పెట్టుకోండి. ఆ ఉన్న తడికి అటుకులు మెత్తపడతాయి. ఈ అటుకులు కూడాను చాలా పల్చగా ఉండే పాలటుకులు లాంటివి కాకుండా ఇవి మధ్యస్థంగా కొంచెం మందంగా ఉండే అటుకులు తెచ్చుకోండి. పాలటుకులు అయితే అసలు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది నీరు తగలంగానే. అందుకని అది ఇలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవడానికి అవి ఉపయోగించవు. ఇప్పుడు ముందుగా ఈ అటుకుల్లో తడిపి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇవే తడిపిన అటుకులు. ఆ తర్వాత తాలింపు గింజలు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, గ్రౌండ్ నట్ అన్నమాట. తర్వాత పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ముక్కలు చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఒక 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, చివరిలో దాంట్లో కలుపుకోవడానికి పులుపు రావాలి. పులిహార అంటే పులుపు రావాలి కదా. అదేంటి మనం కావాలంటే మామిడికాయతో చేసుకోవచ్చు, నిమ్మకాయతో చేసుకోవచ్చు. అవి 2 లేకపోతే చింతపండు రసంతో కూడా చేసుకోవచ్చు. నేను ఈ రోజున నిమ్మ రసంతో చేస్తున్నాను. ఇవి మొత్తం కలిపి తయారు చేసింది అటుకుల పులిహార అంటారు. ముందుగా మనం పులిహార చేసుకుందాం, తర్వాత నెక్స్ట్ ఐటెం గురించి నేను మళ్ళీ చెప్తాను. ఒక కడాయిలో ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఈ 4 వేసుకొని తిరగమాత వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొంచెంగా ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకోవాలి. ఎందుకంటే పులిహారకి ఇంగువే ప్రధానం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెంగా పసుపు, తిరగమాత వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న అటుకులు వేసేయండి. వేసి అన్నీ కలిపేసేయండి. దాంట్లో రుచికి సరిపడాక ఉప్పు మీకు కావాల్సినంత మాత్రమే వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే బాగుండదు కనుక చూసుకొని వేసుకోండి. పులిహార చేద్దాం. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ అటుకులు వేస్తే సరిపోతుంది, అంతకు మించి అక్కర్లేదు. గట్టిగా అయిపోతుంది లేకపోతే. ఇది ఇంతటితో ఆపేసేయచ్చు. ఇది చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలిపితే, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కలిపితే చేదు వస్తుంది, అందుకని కొంచెం చల్లారబెట్టిన తర్వాత నిమ్మరసం కలపండి. పులిహార రెడీ అయిపోతుంది.